రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నమస్తే సార్. గత 2-3 రోజులు చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు చేరిన పరిస్థితి. అంటే ఏ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది పెరిగిందనే చెప్పాలి. దక్షిణంగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో 41 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా ఖమ్మంలో కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఉత్తర భాగాల్లో కూడా 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుండగా సిటీలో సుమారుగా నిన్నటితో పోలిస్తే 1 డిగ్రీ పెరిగిందని చెప్పాలి. సిటీలో కూడా మనకి సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఒక విధంగా రాబోయే 5 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు నెలకొల్పబడే అవకాశం కనిపిస్తుంది. రాగల 5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి అంటున్నారు కదా. ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరికలు అంటే ఏమైనా జారీ చేశారు? ఎండ తీవ్రత అనేది 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సగటు కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీలు కొనసాగి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మూల్గు, జయశంకర్ భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ కలర్ తో సూచించడం అనేది జరిగింది. సో ఇక్కడ అంచనా ప్రకారం సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క జిల్లాల్లో ఆరెంజ్ కలర్ ఏదైతే సూచించామో ఆ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఎల్లో కలర్ మిగిలిన జిల్లాల్లో ఒక 9 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ గాని, కొమరంభీం గాని ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకి సుమారు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. సుమారు 12 ఏప్రిల్కి వచ్చేసరికి ఇటు ఉత్తర భాగాలతో పాటు దక్షిణ ఇంకా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఇటు నారాయణపేట్ గాని, మహబూబ్ నగర్ గాని, నాగర్ కర్నూల్, ఇంకా వనపర్తి, జోగులాంబ గద్వాల్ వీటితో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మూల్గు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, కొమరంభీం, ఆదిలాబాద్ ఈ యొక్క జిల్లాలకు కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీలు. ఇటు ఉత్తర ఇంకా మధ్యస్థ జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ సిటీతో పోల్చుకుంటే సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఆరెంజ్ కలర్ తో ఇండికేట్ చేసినటువంటి సూచికలు అనేవి ఒక్కొక్క రోజు 11 నుంచి పోలిస్తే 12కి పెరిగాయి. ఇంకా 13కి వచ్చేసరికి ఇటు ఉత్తర తెలంగాణ భాగం అంతా కూడా సుమారు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ ఇంకా వీటితో పాటు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఇంకా మూల్గు, ఖమ్మం వీటితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకి రానున్న 5 రోజులు కూడా ఎండ తీవ్రత అనేది సుమారు 41 నుంచి 44 డిగ్రీలు. తదుపరి జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎండ తీవ్రత అనేది క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా 14వ తారీఖున కూడా ఇంచుమించు 13వ తారీఖున మనం ఏ విధంగా అయితే సూచించామో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ గాని, కొమరంభీం గాని, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల్ వీటితో పాటు నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఇటు ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాలకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత హెచ్చరికలు అనేవి గణనీయంగా పెరిగాయనే చెప్పాలి. ఇంకా సిటీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఉత్తర, దక్షిణ జిల్లాల్లోనే ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ఇంకా 5వ రోజుకి వచ్చేసరికి సుమారు 15 ఏప్రిల్కి వచ్చేసరికి మన హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి మినహాయించి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం మినహాయించి, వరంగల్ జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా సుమారు మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా రానున్న 5 రోజులు కూడా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా గాల్లో తేమ శాతం కూడా తగ్గడం వల్ల ఒక విధంగా ఉక్కబోత వాతావరణంతో పాటు కొంచెం అసౌకర్యమైనటువంటి వాతావరణం కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎండ తీవ్రత ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది? దీని నుంచి రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ ఎండ తీవ్రత అనేది మనకి సుమారు 11 గంటల నుంచి సుమారు 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఎక్కువగా వృద్ధుల మీద అలాగే పిల్లల మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి వృద్ధులు గాని, పిల్లలు గాని బయట తిరగడం గాని, ఎండలో పనిచేయడం గాని చేయకూడదు. ఎండలో ఆడడం కూడా ఒక విధంగా శరీరాన్ని బలహీనతలను ఇస్తుంటాయి. కాబట్టి ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలి.
చేస్తుండాలి. ఈ సమయంలో కొంచెం శరీర శ్రమ కూడా తగ్గించడం అనేది చేస్తుండాలి. అట్లాగే వలస కార్మికులు గాని, ఇంకా భవన కార్మికులు గాని, ఇంకా అవుట్డోర్ యాక్టివిటీ చేసే వారందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మాత్రం తలని కప్పుకోవడం గాని, తేలికపాటి దుస్తులు ధరించడం అనేది కూడా చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రైతులు గాని, ఇటు జనాంగం గాని ఎప్పటికప్పుడు ఈ వాతావరణ హెచ్చరికలు సూచించడం, దూర ప్రయాణాలు చేసేవారు కూడా ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు అనేవి కూడా కుదించుకోవడం అనేది చేయాలి. ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ప్రకటించారు కదా, ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఏమైనా వర్షాలు లాంటివి కురిసే అవకాశం ఉందంటారా? ఒక విధంగా ఇటు ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి వీటికి అనుసంధానంగా ఒక ఉపరితల